మరుగుతుంది కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. మరిగంటి అంటే ఏంటంటే మరగటం అని గుర్తుపెట్టుకోండి. అంటే మరగటం అనే దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ విద్వత్ కవిని విద్యుత్ కవిలా గుర్తుపెట్టుకోండి. అంటే విద్యుత్తు అనగానే మీకు విద్యుత్తుతో వాటర్ ఏమవుతుందంటే మరుగుతుంది. రేపు ఈ క్రింది వానలో విద్వత్ కవిగా ఫేమస్ పొందినటువంటి వ్యక్తి అనగానే విద్యుత్తు అని గుర్తుపెట్టుకుంటే వాటర్ మరిగినా కాబట్టి మరిగంటి పురుషోత్తమాచార్యులు అన్నట్టు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎట్లా అంటే విద్వత్ కవికి సంబంధించి ఇంకొక బిట్ ఏంటంటే ఇంకో చోట ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే వేముగంటి నరసింహాచార్యులకు సంబంధించి నెక్స్ట్ వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 7th క్లాస్ కాదు, ఇక్కడే కంటిన్యూషన్లో వస్తుంది. వేముగంటి నరసింహాచార్యులు అంటేనేమో వేముని వాములాగా తీసుకుంటే వాముని వాటర్లో వేసి అందులో హీటర్ పెట్టి స్విచ్ ఆన్ చేస్తే ఆ వాటర్లో వాము ఏమవుతుందంటే ఫ్రెండ్స్ మొత్తం మరిగిపోతుంది కదా. అంటే వేముగంటి నరసింహాచార్యులుని విద్వత్ కవిగానే మనం పిలుస్తాము. మరిగంటి పురుషోత్తమాచార్యులు అంటే మరిగిపోవటం అనేది విద్యుత్తే. వేముగంటి